హోషే గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతూ ముందుకెళ్దాం. హోషే గ్రంథం 4వ అధ్యాయం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అదేవిధంగా 6వ వచనాన్ని, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానం విసర్జించున్నావు గనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రాముఖ్యంగా మొదటి వచనంలో సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచు ఉన్నాడని. ఈ యొక్క రోజుల్లో క్రైస్తవ లోకానికి అవసరమైనటువంటి ఒక విషయం ఏమిటంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఎందుకనంటే ఒక దేశం బాగుపడాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా, ఒక సంఘము బాగుపడాలన్నా, ఏదైనా ఒక సంస్థ బాగుపడాలన్నా, దానిని నడిపించే నాయకులు కావచ్చు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి కావలసినటువంటిది దేవుని యొక్క జ్ఞానం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకనగా దేవుని జ్ఞానం చేత నడిపించబడుట ఒక వ్యక్తికి, నడిపించే నాయకులకు, ప్రతి ఒక్కరికి అది ఎంతగానో అవసరమైనటువంటిది. అందుకొరకే దేవుడు కీర్తన 14వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కూడా ఎవరిని వెతుకుతా ఉన్నాడు అని అంటే జ్ఞానం కలిగినటువంటి వారిని వెతుకుతా ఉన్నాడు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జనాంగము దేవుని ఎందరైతే కావాలని కోరుతా ఉన్నారో, ఆయనను ఆశ్రయించాలని కోరుతా ఉన్నారు, అయితే ఆయన వెతికేవారు ఎవరు అని అంటే జ్ఞానము కలిగి తన దగ్గరికి వచ్చేటటువంటి వారిని వెతుకుతా ఉన్నారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా ఉన్నారా అనగా, జ్ఞానం కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అనేటటువంటి వారి గురించి దేవుడు కూడా వెతుకుతూ ఉన్నాడని మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, ఆదిలో దేవుడు ఆదాము హవ్వను చేసినటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుడు ఆదామును ఆ యొక్క తోటలో ఉంచినటువంటి ఆ సందర్భాన్ని కనుక మనం పరిశీలిస్తే, 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, అదేవిధంగా దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అదేవిధంగా 8వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. అదేవిధంగా 17వ వచనంలో లేదా 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు.
ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆదిలో ఒక వ్యక్తిని సృష్టించి ఆదామును చేసి తన నుండి ఒక ఎముకను తీసి నారిగా చేసినటువంటి దేవుని మనం చూస్తా ఉన్నాం. అనగా అక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తా ఉన్నాడు. అయితే ఆ కుటుంబానికి మొదటగానే దేవుడు చేసినటువంటి ఒక హెచ్చరిక ఏమిటంటే, మీరు సమస్తాన్ని మీరు తినొచ్చు, ఆ యొక్క తోటలో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలం ఏదైతే ఉందో దాన్ని తినకూడదు అని దేవుడు మొదటగానే చెప్పినటువంటి వాడు. ఆ జ్ఞానాన్ని వారికి అందించినటువంటి వాడు. దేనిని తినాలో దేనిని తినకూడదో దాని కొరకు, దాని గురించి దేవుడు ఆ యొక్క నరునికి, వారిద్దరికి దాని కొరకు దాని గురించి జ్ఞానాన్ని అందించినటువంటి వాడు. అయితే ఆ జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అనగా, దేవుడు ఆ మనం అనుకుంటాం దేవుని మాటను వారు వినలేదు అని మనం అనుకుంటాం సాధారణంగా. దేవుని మాటను దాని దేవుని మాటకు లోబడలేదు అని మనం అనుకుంటాం. మంచిదే. అదే విధంగా 3వ అధ్యాయము మొదటి వచనం లేదా 2వ వచనంలో ఆ స్త్రీతో ఇది నిజమా, సర్పం మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భం, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములు మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు అనేటటువంటి ఒక మాటను మనం చూస్తాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు ఒక మాట చెప్పినప్పుడు, దేవుడు ఈ పండు తినొద్దు అన్నప్పుడు, వారు ఆయన మాటనే విన్న తర్వాత ఒకవేళ పండు తినింటే అది దేవుని మాటకు లోబడని సందర్భం అయి ఉండేది. కానీ మరలా 3వ వ్యక్తి లేదా సాతాను వచ్చి చెప్పినప్పుడు ఆ పండు వాళ్ళు తిన్నారు. అది దేనికి సాదృశ్యమేనంటే, ఆల్రెడీ ఆ పండు తినకూడదని వారికి తెలుసు. అక్కడ అవ్వ చేయాల్సినటువంటి ఒక పని లేదా అవ్వ ఉపయోగించాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు ఆల్రెడీ దాని పట్ల ఒక జ్ఞానాన్ని వారి యొక్క హృదయంలో దాచి ఉంచండి. దాని గురించి వారికి తెలుసు. దే అంటే వారు దాని పట్ల ఒక జ్ఞానం కలిగి ఉన్నారు. కానీ ఆ అవ్వగారు తన జ్ఞానాన్ని ఉపయోగించకుండా, దేవుని జ్ఞానాన్ని ఉపయోగించకుండా తన స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి ఆ పండు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము ఏం చేస్తుంది అని అనగా, పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు దాన్ని మనం ఉపయోగించు మనం పరిశుద్ధతను కాపాడుతుంది దేవుని జ్ఞానం. అదేవిధంగా ఆ యొక్క దేవుని జ్ఞానం సాతానుని ఎదిరించడానికి ఉపయోగపడతా ఉంది. దేవుని జ్ఞానం అనేటటువంటిది పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు, అదేవిధంగా సాతానును ఎదిరించడానికి. దేవుని మాటను వినలేదని మనం అక్కడ అనుకోవచ్చు, కానీ దేవుని మాటను వినడం లేదు అనే దానికంటే తను సరైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సాతానుని ఎదిరించలేకపోయింది. సరైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకనగా లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూడవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క బాల్యంలో ఎదుగుతా ఉన్నప్పుడు జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. 52వ వచనంలో, యేసు జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని భయమునందును మనుషుల దయందును వర్ధిల్లుతా ఉన్నాడు. తను జ్ఞానాన్ని సంపాదిస్తా ఉన్నాడు. ఇది దేవుని జ్ఞానం. ఆయన సంపాదించేటటువంటి జ్ఞానం ఎలాంటిదంటే దేవుని యొక్క జ్ఞానం. కనుక ఆయన సంపాదించి పెద్దగైన తర్వాత ఆయన 4వ అధ్యాయంలో చూస్తాం మనం. ఎందుకనంటే సాతాను తనను
శోధించేటటువంటి ఆ సమయంలో, సాతాను తన దగ్గరికి వచ్చినటువంటి ఆ సమయంలో దేవుడు ప్రభునైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ సాతాను చెప్పినటువంటి మాటలకు జ్ఞానపూర్వకమైనటువంటి సమాధానాలను ఇస్తూ దాని నుంచి తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ అదేవిధంగా దానిని ఎదిరించేటటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూడగలం. మొదటిగా ఎన్నో వచనం అంటే 3వ వచనంలో ఉంటుంది. అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డారా, సాతాను ఎప్పుడైతే యేసు ప్రభుతో ఆ మాట చెప్తా ఉన్నాడో, ఒకవేళ యేసు ప్రభు గాని అది చేయగలిగి ఉనింటే, చేసి ఉనింటే అది దేనికి సాదృశ్యం అంటే తన పరిశుద్ధతను ఆ కోల్పోయేటటువంటి సందర్భాన్ని అంటే తన యొక్క పరిశుద్ధతను కోల్పోయేవాడుగా చూస్తాం. కానీ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టుకుంటూ సాతానును దేవుని యొక్క మాటలను ఉపయోగిస్తూ సాతానును ఎదిరించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ తన యొక్క జ్ఞానం ఎంతగానో అవసరమైంది. దేవుని యొక్క జ్ఞానము తనకు ఎంతగా అవసరమైందంటే సాతానుని ఎదిరించే విధంగా. అదే హవ్వ అయితే ఆ జ్ఞానాన్ని ఉపయోగించక సాతాను చెప్పినటువంటి మాటలకు లోబడి తన యొక్క పరిశుద్ధతను లేదా వారి పరిశుద్ధతను పాడు చేసుకున్నటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మొదటిగా ఆ రకంగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ సాతానును ఎదిరిస్తా ఉన్నాడు. 7వ వచనంలో కూడా ఈ రాజ్యము 6వ వచనంలో ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును అని సెలవిచ్చినప్పుడు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రము సేవ చేయవలెను అనేటటువంటి మాట. ఇక్కడ కూడా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ సాతానును ఎదిరిస్తా ఉన్నాడు. సాతానుకు ఏ రకమైనటువంటి ఆన్సర్ ద్వారా తనను గలుగుతా ఉన్నాడు. అదేవిధంగా 10వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. నీవు నీ దేవుడి కుమారుడు అయితే ఇక నుంచి దుమ్ముకుమా అని అన్నప్పుడు, నిన్ను కాపాటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా అని అన్నప్పుడు ఆయన నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అనేటటువంటి మాట ద్వారా, అనగా ఈ 3 సందర్భాలలో దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సాతానుని ఎదిరిస్తా ఉన్నాడు. దేని ద్వారా అంటే దేవుని జ్ఞానం కలిగి ఉండడం వల్ల తన పరిశుద్ధతను కూడా కాపాడుకుంటూ ఉన్నాడు. ఆ రకంగా దేవుని యొక్క జ్ఞానం అనేటటువంటిది ఈ యొక్క లోకంలో ఒక క్రైస్తవునికి మరీ ప్రత్యేకంగా చాలా అవసరమైనటువంటిది. ఎందుకనగా ఈ లోకంలో మనం ఎక్కడికి సువార్తకు వెళ్ళినా, సాధారణంగా ఎక్కడికి సువార్తకు వెళ్ళినా కలిసేటటువంటి వారు అది హిందువులే, ప్రాముఖ్యంగా అయితే హిందువులే కావచ్చు, ఏమని ఉంటారంటే మీరు ఇచ్చే వాటిని మేము తినొచ్చు, కానీ మేము ఇచ్చిన దానిని మీరు తినరా, మీరు ఇచ్చే వాటిని మేము తీసుకుంటా ఉన్నాం, మేము ఇచ్చే వాటిని మీరు తీసుకోరా అని అన్నటువంటి సందర్భాలను మనం ఎన్నో చూస్తా ఉన్నాం. అయితే ఆ సందర్భంలో మనకు కావాల్సినటువంటి దేవుని బిడ్డలకు కావాల్సినటువంటిది, విశ్వాసులకు కావాల్సినటువంటిది ఏమిటంటే దైవ జ్ఞానం. ఎందుకు ఆ దైవ జ్ఞానం అంటే వారు చేసేటటువంటి ఆ ప్రశ్నలు, వారు చేసేటటువంటి ఆ పనులను మనం స్వీకరించాలి. కానీ మన పరిశుద్ధతను కాపాడుకొనడానికి, అదేవిధంగా వారిని ఆ సమయంలో ఎలా హెచ్చరించాలి లేదా ఎలా వారిని ఎదిరించాలి, వారిని సామరస్యపూర్వకంగా ఎలా వారి నుంచి తప్పించబడాలి అని అనడానికి మనకు కావలసినటువంటిది ఏమిటంటే దైవ జ్ఞానము మనకు చాలా అవసరమైనటువంటిది అని మనము తెలుసుకోబడతా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, కనుక దేవుని జ్ఞానం లేక మనం ఈ లోకంలో ఏమి చేయలేము. ఎందుకనంటే ఆదాము హవ్వలు వారి యొక్క జీవితంలో, ఎందుకనగా అది ఒక కుటుంబాన్నిగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రతి కుటుంబంలో దైవ జ్ఞానం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది. దైవ జ్ఞానం లేకుండా కుటుంబాన్ని నడిపించడం అనేటటువంటిది కూడా అది అంత సబబు కాదేమో. ఎందుకనగా అది ఎక్కడెక్కడో లీడ్ చేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానం అనేటటువంటిది నీకు నాకు మనకెంతగానో అవసరమైనటువంటిది. తర్వాత దేవుని జ్ఞానం ఎందుకు అవసరము అని అనక మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం.
14వ వచనం నుంచి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అయితే 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగునే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క వచనాలను గనక మనం గమనించగలిగితే, ఒక వ్యక్తి, ఒక యజమానుడు తనకున్నటువంటి యొక్క ఆస్తిని ఒక ముగ్గురు చేతుల్లో ఉంచుతా ఉన్నాడు. ఒకరికి 5 తలాంతులుగా తన యొక్క ఆస్తిని ఇస్తా ఉన్నాడు. 2 తలాంతులు కలిగినటువంటి వానిగా కొంత ఒకరికి ఆస్తిని ఇస్తా ఉంటున్నాడు. అదే విధంగా 1 తలాంతు కలిగినటువంటి వానిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి తన ఆస్తిని ఇస్తా ఉన్నాడు. అయితే ఈ ముగ్గురులో మొదటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడిని మరలా 5 తలాంతులు అతను సంపాదిస్తా ఉన్నాడు. 2 తలాంతులు కలిగినటువంటి వాడు మరలా 2 తలాంతులను సంపాదిస్తా ఉన్నాడు. కానీ 1 తలాంతు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో తను ఆ తలాంతును భూమిలో పూడ్చిపెడతా ఉన్నాడు. తన ఆస్తిని ఇవ్వడం అనేటటువంటిది మనం గమనించాలి ఇక్కడ. ఎందుకనంటే ఆస్తిని ఇచ్చినప్పుడు ఆస్తిని 2 అంతలుగా 5 అంతలుగా ఎలా చేయగలిగారు అని అంటే, వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి, దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి వ్యాపారం చేస్తూ, మనం అనుకోవచ్చు లోకంలో జ్ఞానం ఉంది, కాదనడానికి వీల్లేదు. కానీ వారు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు మరలా 5 తలాంతులు అది మార్నింగ్ నేను లెక్కేస్తే దాదాపు 18,000 రూపాయలు 5 తలాంతులు అంటే 3,600 ఒక తలాంతు విలువ. ఆ రకంగా మరలా 18,000 సంపాదిస్తా ఉన్నాడు జ్ఞానం ఉపయోగించి. 2 తలాంతులను మరలా 2 తలాంతులు. కానీ చివరి వ్యక్తి దాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే పూడ్చిపెడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కమిటీలో ఉన్నటువంటి వారికి అందరికీ, లేదా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారికి, లేదా చాలా మందికి దేవుడు తన ఆస్తిని ఇస్తా ఉన్నాడు. ఏ రకంగా అని అనగా, రీసెంట్లీ ఐ వెంట్ టు వనపర్తి విలేజ్. ఆ వనపర్తిలో చాలా మన యొక్క ఆస్తులు ఉన్నాయి. అక్కడ ఎంబీ ఆస్తులు ఉన్నాయి. నిజంగా నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయినా. నా పక్కన ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు, ఇంతకు ముందు అంతవరకు ఉంటే ఇప్పుడు ఇంతే అయిందని. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మన దేవుడిచ్చినటువంటి ఆస్తిని పెంచడం ఒకవేళ లేకపోయి ఉండొచ్చు గాక, 5 తలాంతులు ఇంకా 5 తలాంతులు చేయకపోయి ఉండొచ్చేమో, 2 తలాంతులు కలిగిన 2 తలాంతులు చేయకపోయి ఉండొచ్చు. కనీసము ఆ 1 తలాంతు కలిగినటువంటి వాడు ఏం చేసిందంటే భూమిలోనైనా పూడ్చిపెట్టి తర్వాత అతను వచ్చిన వెంబడి మరలా ఉన్నట్టు ఇచ్చిండు. కానీ ఈ దినాలలో ఆస్తి కలిగిన దేవుడు మన పూర్వీకుల ద్వారా మనకు ఆస్తిని ఇస్తే, ఆస్తిని ఏం చేస్తా ఉన్నామంటే ఉన్నది ఉన్నట్టు ఇవ్వకుండా ఆ ఆస్తిని ఉన్న దాంట్లో మరలా సగం మనం దేనికో ఉపయోగించి, మన అవసరతల కొరకు ఉపయోగించి, అసలు ఏమి లేకుండానే చేసేటటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని జ్ఞానం అనేటటువంటిది మనకు చాలా అవసరమైనటువంటిది. ఎందుకనగా ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని కనీసం ఆ లాస్ట్ చివరి వ్యక్తి వలె తనది తానికి ఇచ్చినా సరిపోద్ది. అది 2 ఎకరాలైనా కానీ 200 ఎకరాలైనా కానీ. కానీ ఆ ఎకరాలు లేకుండా కనీసము అందులో సగం ఇచ్చినా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నామంటే, మనం అందులో తరుగుతా ఉంది, మన యొక్క ఆస్తి తరుగుతా ఉంది. కనీసం అది పూడ్చిపెట్టి అది అలాగిచ్చినా ఎంతో, ఒకవేళ కోపగించుకున్నా కనీసం తను ఇచ్చినది తనకు రిటర్న్ ఇచ్చేటటువంటి ఆ గిఫ్ట్ నన్ను మనం చూస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మన ఆస్తులు తరిగిపోతా ఉన్నాయి. దేని ద్వారానంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మన ఆస్తులను మనం కాపాడుకోలేకపోతా ఉన్నాం. కనీసం దాన్ని ఇంక్రీజ్ చేయడం దేవుడు, కానీ కనీసం కాపాడుకోలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ జ్ఞానం అనేటటువంటి ఒక మనిషికి చాలా అవసరం. అందుకొరకే దేవుడు కొలసీలకు రాసిన పత్రిక 2:3 ఒక మాట అంటాడు.
బుద్ధి జ్ఞానము సర్వసంపదములు ఆయనందే గుప్తములై ఉన్నామని. మనకు జ్ఞానం కావాలంటే కేవలం వీ హ్యావ్ టు కమ్ టు జీసస్ ఇట్ సెల్ఫ్, బికాస్ హీ విల్ గివ్ అస్ ద నాలెడ్జ్, ద డివైన్ నాలెడ్జ్ విల్ బి గివెన్ టు అస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. So that what we can do, we can protect our all things, we can protect our properties. లేకపోతే మనం వాటిని నాశనం చేసేటటువంటి పరిస్థితి వస్తుందేమో. బికాజ్ నేను చాలా చిన్నవాడిని, మీకు అందరికంటే చాలా చిన్నవాడిని. ఎన్నెన్ని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నో యు నో వెరీ వెల్, యు నో వెరీ అవేర్ ఆఫ్ దెమ్. ప్రియమైన దేవుని సంగమం, దేవుని జ్ఞానం అనేటటువంటిది మనకు చాలా అవసరమైనటువంటిది అని ఈ యొక్క సందర్భాన మనం తెలుసుకుంటా ఉన్నాం. దేవుని జ్ఞానం ఎవరికి అవసరం అని అంటే, సామెతలు 10:1 ప్రకారంగా జ్ఞానం కలిగినటువంటి కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అనేటటువంటి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ఒక కుమారునికి అవసరం, ఎందుకంటే తన తల్లిదండ్రులను సంతోషపరచాలంటే. అదేవిధంగా సామెతలు 14:1 ప్రకారంగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునేటటువంటి మాటను మనం చూస్తాం. ఒక స్త్రీకి అవసరం తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, తనకు ఆ యొక్క దేవుని జ్ఞానం అనేటటువంటిది చాలా అవసరమని మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా 1వ రాజులు 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడొచ్చు. సొలొమోను రాజుగారు ఏం చేస్తారనంటే, దేవుని కేవలం జ్ఞానం మాత్రమే అడుగుతా ఉన్నాడు. ఎందుకు? తన యొక్క ప్రజలను నడిపించడానికి, తన ప్రజలకు అవసరమైనటువంటి రీతిలో తను న్యాయం చేయడానికి. నాయకులుగా ఉన్నటువంటి వారమైన మనకు, రాజులుగా ఉన్నటువంటి సొలొమోను రాజుగా ఉన్నటువంటి వాడే జ్ఞానాన్ని అడుగుతా ఉన్నాడు. కనుక ఈ యొక్క సందర్భంలో కమిటీ వారిని నడిపిస్తున్నటువంటి వారు ఎవరున్నా, మనమైనా ఇంకా వచ్చేవారైనా ముందు వారైనా, దేవుని యొక్క జ్ఞానము చాలా అవసరం. ఎందుకనగా ప్రజల అవసరతలు ఎన్నో, సంఘ అవసరతలు ఎన్నో, వాటినన్నింటిని గుర్తెరిగి దేవుని ప్రజలను దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఆయన యొక్క మార్గంలో నడిపించడం అనేటటువంటిది సంఘ నాయకులుగా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, కనీసం చివరికి ఒక పిల్లవానికైనా అది చాలా అవసరం అనేటటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమ, కనుక దేవుని యొక్క ఆస్తిని, దేవుడు మన పూర్వీకుల ద్వారా మనకు పంచిపెట్టినటువంటి ఆస్తిని మనం కాపాడుకోవాలి. దానిని అదేవిధంగా మన తరతరాలకు అందించేటటువంటి వారము, ఆ బాధ్యత మన విన ఉంది. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అందరం పొంది, దేవుని యొక్క సేవలో మనం అందరం నిలబడి, దేవుడు చేసినటువంటి ఆ ప్రతి కార్యాన్ని మన దృష్టిలో ఉంచుకొని దేవుని కొరకు మనం అందరం నిలబడాలని, అదేవిధంగా దేవుని యొక్క ఆ జ్ఞానాన్ని మనం అందరం పొందుకొని దేవుని యొక్క పరిచర్యలో మనం అందరం కొనసాగాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా కొత్తకోట పక్కన కానాయపల్లి గ్రామంలో ఆ చిన్న సంఘము, ఒక 15-20 మంది వరకు అక్కడ కూడుకుంటారు. కనుక మా సంఘం కొరకు, కానాయపల్లి సీనాయి ప్రార్థన మందిర సంఘం కొరకు, ఎంబి సంఘం కొరకు మీరందరూ మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను పెద్దవారిని ప్రతి ఒక్కరిని ప్రభు అయినటువంటి యేసు నామములో కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.